నమస్కారం, వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. మన ఛానల్లో కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. హైప్ కూడా మర్చిపోకండి. ఈరోజు కథ లవర్ కమ్ హస్బెండ్ ఎపిసోడ్ 120. ఇంకా కథలోకి వెళ్తే, నెక్స్ట్ డే శ్రావణి, కృతి, మిత్ర, సుప్రజ, అమ్మమ్మ ఈ ఆడలేడీస్ గ్యాంగ్ అంతా రిషి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. రిషికి చెప్పకుండానే. సెక్యూరిటీకి మిత్ర తెలుసు కాబట్టి వీళ్ళని ఆపలేదు. లోపలికి వెళ్తుంటే అమ్మమ్మ, ఆగవే కృతులు, ఫస్ట్ టైం అత్తగారింటికి వస్తున్నావు, సరాసరలా లోపలికి వెళ్ళిపోతున్నావు అంటూ మిత్రతో, లోపల వెళ్ళి అత్తగారుంటే పిలుచుకునిరా అంది. మిత్ర లోపలికి వెళ్ళింది. హాల్లో ఎవ్వరూ లేరు. లావణ్య అంటూ పిలిచింది. ఎవరు అంటూ రూపా, లావణ్య ఇద్దరు వచ్చారు. లావణ్య, నీ వదినొచ్చింది చూడు అనగానే వాళ్ళిద్దరూ షాక్ అయి చూశారు. లావణ్య ఫాస్ట్గా వెళ్ళి రావదినా అనగానే, వాళ్ళు పెళ్ళయ్యాక ఫస్ట్ టైం వచ్చింది మీ వదిన, హారతిచ్చి తీసుకెళ్ళండి అని అమ్మమ్మ అనగానే లావణ్య నవ్వి సరే అని వెళ్ళింది. రూపకంతా గందరగోళంగా ఉంది. లావణ్య హారతి ఇవ్వడం, షెఫ్ పాప కుడికాలు పెట్టి లోపలికి రావడం జరిగాయి. అందరూ కూర్చున్నారు. కృతి ఇల్లు చూస్తూ, ఏంటో నేను దగ్గరుండి కట్టించుకోవాల్సిన ఇల్లు, అయినా పర్లేదు బాగానే ఉందనుకుంది తన మనసులో. రూప కూడా కూర్చుంది. శ్రావణి మాట్లాడుతూ, నమస్తే అండి, ఎలా ఉన్నారు అని అడిగింది. ఏదో ఇలా ఉన్నాలేండి అంది, మొహం కొంచెం ఇబ్బందిగా పెట్టి రూప. సుప్రజ మిత్రతో, ఈవిడేంటి ఇలా మాట్లాడుతున్నారు అంది చిన్నగా. ఆంటీ మనసు మంచిదే, బట్ మాటే కొంచెం గట్టిగా వస్తుందంది మిత్ర. లావణ్య అందరికీ వాటర్ తెచ్చిచ్చింది. చూడమ్మా, వీళ్ళకి పెళ్లి జరిగినప్పుడు మనం ఒకరికొకరు తెలియదు. ఆ తరువాత అనుకోకుండా ఏవేవో జరగడంతో మనం కలవాల్సిన అవసరం కూడా రాలేదు. ఇప్పుడు అలా కాదు, రేపో మాపో రిషి మా కృతిని ఇక్కడ తీసుకొస్తాడు. అప్పుడు మీకు తను కొత్త, తనకి మీరు అలా ఉండకూడదని మేము వాళ్ళు వచ్చాం అంది అమ్మమ్మ. లావణ్య కృతి పక్కనే కూర్చుంది. రూపా కృతిని ఎగాదిగా చూస్తోంది. మీ వారు లేరా అని శ్రావణి అడిగేసరికి బయటకు వెళ్ళారంది రూప. రావుదినా, ఇల్లు చూద్దువు గాని అని లావణ్య అనగానే, మీ అన్నయ్యతో వచ్చినప్పుడు చూస్తానులే అంది కృతి. కానీ మిత్ర, ఏం పర్లేదు, నువ్వు ఇప్పుడు చూసినా వాడేమీ ఫీల్ అవ్వడు అంది మిత్ర. అవుదినా, రా ప్లీజ్ అని లావణ్య అనగానే కృతి పైకి లేచింది. దాంతో రూప, లావణ్య అందరికీ చూపించనేసి తన రూమ్లోకి వెళ్ళిపోయింది ఆవిడ. ముందుగా కింద అన్ని రూమ్స్ చూశారు. రిచ్ లుక్ విత్ ఇంపోర్టెడ్ ఫర్నిచర్. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. పైకి వెళ్తుంటే, లావి, పైకి పర్మిషన్ ఇచ్చాడా మీ అన్న అని అడిగింది మిత్ర. ఇచ్చాడు ఎప్పుడో అంది లావణ్య. జిమ్, స్విమ్మింగ్ పూల్, మినీ థియేటర్ చూస్తూ, అబ్బో హీరో గారు రేంజ్లో సెట్ చేశాడుగా అంది సుప్రజ. మరే ఇదేం చూసావు, వాడి బెడ్రూమ్ చూడు అని మిత్ర అనగానే లావణ్య రూమ్ ఎంట్రన్స్లో లాక్ సిస్టమ్ దగ్గర నెంబర్ ఎంటర్ చేయబోయింది. అది చూసిన మిత్ర, హోల్డ్ ఆన్, ఇదేంటి ఇది వరకు లేదుగా అని మిత్ర అనగానే, లేదక్క, అన్నయ్య ఈ మధ్య పెట్టించాడు, తను ఉండడం లేదు కదా, అండ్ పిన్ నెంబర్ కూడా నాకు ఒక్కదానికే చెప్పాడంది లావణ్య. దాంతో మిత్ర, నువ్వు ఆగు లావణ్య అంటూ కృతితో, నువ్వు ఎంటర్ చేయవే అని మిత్ర అనగానే, నేనా అంది కృతి. నువ్వే, మీ ఇద్దరు ఏది చేసినా ఒకేలా చేస్తారు, సో గెస్ చేసి నెంబర్ కొట్టు అంది సుప్రజ. కృతి ముందు ఒక అటెంప్ట్లో 4 డిజిట్స్ ఎంటర్ చేసింది. రాంగ్ అంటూ బ్లూ లైట్ వెలిగింది. ఓహో, హీరో ఫోన్ పాస్వర్డ్ పెట్టాడేమో అనుకున్నాను, కాదా అనుకుంటూ సెకండ్ అటెంప్ట్ చేసింది కృతి. మళ్ళీ రాంగ్ అని చూపించింది. అది చూసిన లావణ్య, అమ్మో 3 టైమ్స్ మాత్రమే వదినా, జాగ్రత్త లేకపోతే అనగానే, ఇదేంటి ఇది కూడా కాదు అని 2 నిమిషాలు ఆలోచించి అని నవ్వుకుంటూ 3rd టైం ఎంటర్ చేసింది కృతి. ఓపెన్ అయింది. సూపర్ వదినా, ఎలా కనిపెట్టావు అని అడిగింది లావణ్య. అబ్బో ఇదేం చూసావు వాళ్ళ ప్రేమ, ఇవేం చేసినా ఆయన తెలిసిపోతుంది, ఆయన గారి మనసులో ఏముందో ఈమెకు తెలుస్తుంది అంది మిత్ర. మరే అమర ప్రేమికులు అంటూ హైఫై ఇచ్చింది సుప్రజ. ఓయ్
ఇది మా ఇల్లు, జాగ్రత్త అంటూ వేలు చూపించింది కృతి. రిషి రూమ్లో కృతి ఫోటో. విక్కీ చూసిందే. కృతి ఫోటో చూసి కృతి షాక్. రూమ్ అంతా చాలా నీట్గా ఉంది. అబ్బో, హీరోయిన్ గారి ఫోటో బాగానే పెట్టుకున్నాడు అంది సుప్రజ. కృతి వెళ్ళి చేత్తో తడిమింది ఫోటోని. లోపల చెప్పలేని ఆనందం కృతికి. అందరూ బయటకు వస్తుంటే కృతికి అక్కడ ఏదో కనపడింది. ఎవరూ చూడకుండా తీసుకుని దాచుకుంది కృతి. అందరూ కిందకొచ్చారు. మీ అమ్మగారు అని అడిగింది లావణ్యతో కృతి. పిలుస్తానని లావణ్య అనగానే నేనే వస్తానని శ్రావణి వాళ్ళు కూర్చోమని సైగ చేసి లావణ్యతో వెళ్ళింది కృతి. అందరూ కూర్చున్నారు. చూడాలి అత్తగారిని ఎంతవరకు ఈ కోడలు ఇంప్రెస్ చేస్తుందో అంది సుప్రజ. రిషి సంగతి ఆంటీకి బాగా తెలుసు, ఎంత ప్రేమో అంత కోపమని. సో వాడి కోసమైనా కృతిని యాక్సెప్ట్ చేస్తారు అంది మిత్ర. లోపల రూప శారీస్ చూసుకుంటోంది. అమ్మా, వదిన నీతో మాట్లాడాలంట అని లావణ్య అనగానే రూపా కృతితో ఏం మాట్లాడాలి అంది శారీస్కి బ్లౌజ్ సెట్ చేసుకుంటూ. మీరు నేను రిషి లైఫ్లో 2 సైడ్స్ అంది కృతి. అంటే అని అడిగింది రూప. కాయిన్కి హెడ్ అండ్ టైల్ లాగా అంటూ అక్కడే ఉన్న చైర్లో కూర్చుంది కృతి. లావణ్య కూడా సెటిల్ అయింది. నాకు ఎప్పుడూ అలా అనిపించలేదు, వాడికి 2 వైపులా నువ్వే ఉన్నావు అనిపించింది అంది రూప. ఆంటీ, ఒక రకంగా మీది కరెక్టే. 4 సంవత్సరాలుగా 2 వైపులా ముద్ర చెరిగిపోతుంటే మీరేం చేశారు అని అడిగింది కృతి. అబ్బో, మా వదిన కట్టిదే, మా అమ్మకు తగ్గ కోడలే అనుకుంది లావణ్య. మీకు తెలుసో లేదో, నేను ఇక్కడికి వస్తున్నానని రిషికి చెప్పలేదు అంది కృతి. ఇది నీ ఇల్లు, వాడు నీ పేరు మీద పెట్టాడు అంది చిరాగ్గా రూప. ఈ ఇల్లు నాదనో రిషిదనో నేను రాలేదు. తెలుసో తెలియకో ఇద్దరం రిషిని బాధ పెట్టాం. అందుకే ఇక ముందు అలా జరగకుండా చూసుకుందాం. ఏమంటారు అంది కృతి. నేను కోడలుగా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీకు నష్టం లేదు. ఎందుకంటే మా వాడికి నీ తర్వాత ఎవరైనా, అది నీకు తెలుసు. మరి కష్టపడి రావడం దేనికో అంది వెటకారంగా రూప. ఒక ఆడపిల్లగా మీ పరిస్థితి నాకు తెలుసు. ఇప్పుడు గతం తలుచుకోవడం వలన మీకు బాధ తప్పితే ఏమీ ఉండదు. మిమ్మల్ని రిషి చిన్నప్పుడు కోపగించుకున్నాడు, కానీ మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చినప్పుడే మీకు అర్థం కావాల్సింది తనకి మీ మీద కోపం తగ్గడం మొదలైందని అంది కృతి. ఆ మాటకి రూప చురుగ్గా చూసింది. కృతి పైకి లేచి, మీరన్నారే ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అని, ఇక్కడ తేడా ఉంది. నేను రిషికి భార్యగా మాత్రమే కాదు, ఈ ఇంటికి పెద్ద కోడలుగా వస్తున్నాను. ఇందులో మీకు ఎంత అర్థమైందో అంటూ వెళ్ళబోతూ, ఇంకో విషయం, ప్రీతి మిమ్మల్ని ట్రాప్ చేసి మీ కారు ఎక్కింది. మీకు తెలియకే తనకి హెల్ప్ చేశారని నేను నమ్మాను కాబట్టే ఇంత దూరం వచ్చాను. వెళ్ళొస్తాను ఆంటీ అంటూ వెళ్ళబోయింది కృతి. అమ్మారా, వాళ్ళందరికీ స్నాక్స్ ఇద్దాం అని వెళ్ళింది లావణ్య. రూప కూడా వచ్చింది. ఫేస్లో కొంచెం కంగారు, కోపం అన్నీ కలుపు కొడుతున్నాయి. లావణ్య అందరికీ స్నాక్స్, జ్యూస్లు ఇచ్చింది. లావణ్య, నిహానేడి అని అడిగింది కృతి. తన ఫ్రెండ్ పెళ్ళికి ఊరు వెళ్ళాడు వదినా అంది లావణ్య. అందరూ తిన్నాక శ్రావణి రూపతో మాట్లాడుతూ, కృతిని దింపడానికి మా ఫ్యామిలీ మొత్తం వస్తామండి అనగానే రూప తలూపింది. వాళ్ళు లేచారు. కృతి లావణ్యని హక్ చేసుకుని తన చేతిలో గిఫ్ట్ బాక్స్ పెట్టింది. వాళ్ళు వెళ్ళాక రూప గిఫ్ట్ బాక్స్ తీసి చూసింది. స్టోన్స్ బ్రేస్లెట్. భలే ఉంది కదమ్మా అంది లావణ్య. అంది ఎక్కడో ఆలోచిస్తూ రూప. ఆ రోజు నైట్ రిషి వచ్చేసరికి చాలా నైట్ అయింది. కృతి డోర్ తీసి రిషిని హక్ చేసుకుంది. ఏంటి చిన్ను, హక్ ఏదో తేడా కొడుతోంది అన్నాడు రిషి. అన్నీ కనిపెడతాడు అనుకుంది కృతి తన మనసులో. రిషి ఫ్రెష్ అయ్యి వచ్చాడు. కృతి జ్యూస్ ఇచ్చింది. రిషి తాగేసి తన ఒళ్ళోకి లాక్కుని, ఏంటే నీలో నువ్వే తెగ ఆనందపడుతున్నావు అంటూ ముక్కు మీద కొరికాడు. కృతి అటు చూడు అన్నట్లుగా కళ్ళు తిప్పింది. బెడ్ పక్కనే టేబుల్ మీద వాళ్ళిద్దరూ కేకే కాంపిటీషన్లో గెలిచినప్పుడు పేపర్లో పడిన ఫోటో. దాన్ని మనోడు లామినేట్ చేయించి తన బెడ్రూమ్లో బెడ్ పక్కనే ఉంచాడు. అది చూసి మన చెఫ్ బాబు కొట్టేసింది అక్కడి నుంచి. అది చూసిన మనోడు షాక్.
కృతిని లేపి ఆ ఫ్రేమ్ తీసుకున్నాడు. తనదే. ఇదెక్కడిదే నీకు అని అడిగాడు ఆశ్చర్యంగా. కృతి రిషి పక్కన కూర్చుని చీరచెంగు వేలుగు చుట్టుకుంటూ అది మా ఇంట్లోది అంది. అంటే అన్నాడు రిషి. అంటే నీ బెడ్రూమ్లో నుండి మా బెడ్రూమ్లోకి వచ్చిందంది కృతి. ఎవరు? నువ్వు వెళ్ళావా అన్నాడు పెద్దగా రిషి. ఏ వెళ్ళకూడదా అంది కృతి. అలా కాదే, నాకెందుకు చెప్పలేదంటున్నాను అన్నాడు రిషి. కృతి రిషి ఒళ్ళో పడుకుని తన 2 చేతులతో రిషి చేతులను పట్టుకుని ఇప్పుడు చెప్దామని అప్పుడు చెప్పలేదంది హస్కీగా. అవునా అంటూ కృతి లిప్స్ అందుకున్నాడు రిషి. కృతి తన తోసి మీ అమ్మతో మాట్లాడానంది. అవునా, అసలు ఎప్పుడు వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు అని అడిగాడు. జరిగిందంతా చెప్పింది. ఓహో, మా అమ్మని కలవడానికి వెళ్ళావా అన్నాడు. అవును మరి, ఎంతైనా అత్తగారు కదా అంది. ఏమంది, నీకు ఓకేనా ఆమెతో అన్నాడు. డబుల్ ఓకే. నువ్వు అక్క వాళ్ళ డాడీనే ఏమీ అనలేదు, మరి మీ అమ్మగారు ఏం తప్పు చేయలేదు. కాకపోతే నువ్వన్నట్లుగా హై ప్రొఫైల్ సెలబ్రిటీలా ఉన్నారు. అయినా తప్పులేదులే, కొడుకంత పెద్ద స్టార్, సో మదర్గా ఆమెకు అలా అనిపించడం కరెక్టేనేమో అంది కృతి. నాకు ఆమంటే చిన్నప్పుడు కోపమే, బట్ ఇప్పుడు లేదు. అండ్ ఇదివరకులా కాదులే, మన ఇంటికి వెళ్ళినప్పుడు చూశాను, కొంచెం చేంజ్ అయింది. అవును, బెడ్రూమ్లోకి లావణ్య తీసుకెళ్ళిందా అని అడిగాడు రిషి. కానీ పిన్ నెంబర్ నేను ఎంటర్ చేశాను అంది కృతి. నెంబర్ ఎలా తెలుసు నీకు అన్నాడు ఆశ్చర్యంగా. ఫోన్ పాస్వర్డ్ చెప్పావుగా, దాన్ని బట్టి ట్రై చేశాను అంది కృతి. రిషి తన్ని లేపి బెడ్ మీద పడుకోబెట్టి నువ్వు బాగా ముదిరావు బుడ్డోడా అని చేతులు లాక్ చేసేశాడు రిషి. వారం తర్వాత రిషి సోషల్ మీడియా ద్వారా తన మ్యారేజ్ విషయం అనౌన్స్ చేశాడు. తను చూశాకే తెలిసింది ప్రేమ అనేది ఉందని. తన ప్రేమ తెలిపింది తనే నా ప్రాణమని. మా దూరం తెలిపింది నేనే తనని. ఒక్కటయ్యాకే అర్థమైంది తనే నేనని. నా లవ్, నా భార్య, నా ప్రాణం, నా ప్రపంచం, మిసెస్ సుకృతి రిష్విక్ అంటూ తమిద్దరి రీసెంట్ ఫోటో పెట్టాడు. అంతే, గంటలో ఫోన్స్, మెసేజెస్. చాలామందికి షాక్. అందులో ఆ కాశ్మీర్లో స్టూడెంట్స్ ఇంకా. మొత్తానికి మన సుకృషీలు భార్యాభర్తలుగా ప్రపంచానికి పరిచయం అయ్యారు. కాలం ఫాస్ట్గా 15 రోజులు గడిచింది. సుకృషీలు తమ ఇంటికి వెళ్ళిపోయారు. రిషి వాళ్ళ ఇంట్లో అందరూ హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు. కిషోర్ అంకుల్ తప్ప అందరూ వచ్చారు. ఒకటే గోల, హడావిడి. సుప్రజ వినయ్ల పెళ్ళి ఇంకో 4 రోజులకు వచ్చేసింది. ఆడలేడీస్ ఫుల్ షాపింగ్. పెళ్లి 2 రోజుల ముందు సుకృషిని తీసుకెళ్ళడానికి కిషోర్, శ్రావణి వచ్చారు. రిషి ఫ్రీ టైం కనుక్కుని మరీ వచ్చారు. రిషి కిషోర్ అంకుల్ని చూసి షాక్. కృతి కిషోర్ వైపు సీరియస్గా, శ్రావణి వైపు నవ్వుతూ చూసి కూర్చోమంది. వాళ్ళు సుప్రజ వెడ్డింగ్ కార్డు ఇచ్చారు. సెలెక్ట్ చేసింది కూడా మనోడే. కిషోర్ అంకుల్ సైలెంట్గా కూర్చున్నాడు. రిషి, మీ ఇద్దరు ఇవాళ మా ఇంటికి రావాలి అంది శ్రావణి. రిషి కృతి వైపు చూశాడు. లేదమ్మా, మేము డైరెక్ట్గా పెళ్ళికి వస్తామని కృతి అనగానే అదేంటి అంత మాట అంటావు అంటూ కిషోర్ వైపు చూసి మీరు చెప్పండి, అలా సైలెంట్గా కూర్చుంటారే అంది శ్రావణి. కిషోర్ అంకుల్, రిష్విక్ నీతో మాట్లాడాలి అని కిషోర్ అంకుల్ అనగానే అనుకున్నాను ఇలా అడుగుతావని అంతని మనసులో అనుకుంటూ రిషి పైకి లేచి రెండంటూ పైకి తీసుకెళ్లాడు. పైన కిషోర్ని కూర్చోమని తను కూడా కూర్చున్నాడు. 2 నిమిషాలైనా కిషోర్ ఏం మాట్లాడలేదు. అంకుల్, ఏదైనా మాట్లాడండి, మీరు మరీ అంత డల్గా ఉంటే చూడడానికి అస్సలు బాగోలేదన్నాడు రిషి. అది మరి నేను నీకు నీకు అని కిషోర్ అంటుంటే ఏంటండి నీకు నేను అంటూ టైటిల్స్ చెప్తున్నారు, విషయం చెప్పండి అన్నాడు రిషి. నేను చాలా తప్పులు చేశాను. నాకు నువ్వంటే నచ్చకపోవడం ఒక్కటే కాదు, అభిని కృతికి దూరం చేశావని అని అంటుండగా హోల్డాన్ అంకుల్, ఇప్పుడు ఏంటి? సారీ క్షమించు అంటారేంటి? కుదరదు అంటూ పైకి లేచాడు రిషి. నాకు తెలుసు రిషి, నువ్వు క్షమించేంత చిన్న తప్పు కాదు నేను చేసింది. అర్థం లేని అహంకారంతో, తలబొగరుతో ఏవేవో చేశాను. సరే, నన్ను క్షమించొద్దు, బట్
ఇవాళ మా ఇంటికి రండి ప్లీజ్. నా కూతురు నాతో మాట్లాడకపోతే నాకు చాలా గిల్టీగా ఉంది. ఐ హేట్ మై సెల్ఫ్ అంటూ రిషి చేతులు పట్టుకున్నాడు కిషోర్. మీ గురించి నా మనసులో అనుకునేది ఒక్కటే, ప్రపంచం మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతుందని మీ ఉద్దేశం. కరెక్టే కాదన్నా. ఎందుకో తెలుసా, ఒక సామాన్యుడి తప్పంటే ఎవ్వడూ పట్టించుకోడు. ఒకప్పుడు నన్ను మీరంతా తొక్కినట్లు. అదే ఒక సౌండ్ పార్టీ వాడు ఇది కరెక్ట్ అంటే మాత్రం అందరూ ఎగేసుకుంటూ వచ్చేస్తారు అవును అని చప్పట్లు కొట్టడానికి. ఇప్పుడు సినిమా హీరో రిష్విక్ లాగా నీ రిషి అంటే అవును నేను ఒప్పుకుంటాను కాదన్ను, కానీ నీ వ్యక్తిత్వం ముందు నా అహంకారం ఓడిపోయింది అన్నాడు కిషోర్. ఇలా కాదు కానీ నేను రేపు వస్తాం, వచ్చాక అప్పుడు ఆలోచిద్దాం పదండి అంటూ కిషోర్ని కిందకి తీసుకెళ్లాడు రిషి. రిషి శ్రావణితో ఆంటీ రేపు వస్తాం మేమన్నాడు. ఆమె కృతి వైపు చూసింది. కృతి కళ్ళార్పింది. వాళ్ళు వెళ్ళిపోయారు. మన డాక్టర్ పాప ముందే చెప్పిందిగా సంగీత్ మెహందీలు బ్యాచులర్ పార్టీలు వద్దని. సో అవేమీ జరగకుండా పెళ్లి రోజు వచ్చేసింది. రాత్రి 8 గంటలకు ముహూర్తం. మిత్ర కృతి రిషి అభిలదే హడావిడంతా. విశ్వమేఘాని చూసి ఇలా శారీతో రావచ్చుగా ఎప్పుడు, అలా హాఫ్ మిడ్డీస్ చుడీదాస్ కన్నా ఇందులోనే బాగున్నావు అన్నాడు విశ్వ. థ్యాంక్ యూ అని సిగ్గుపడింది మేఘ. అవును నీకు మ్యారేజ్ కుదిరిందన్నావు ఎప్పుడు అని అడిగాడు విశ్వ. అసలు నాకు పెళ్లి కుదరలేదు అని మేఘ అనగానే మరి ఎందుకు అలా చెప్పావు అన్నాడు విశ్వ. దాంతో మేఘ ఏదో చెప్పబోతుంటే రిషి విశ్వాని పిలిచాడు. సాయంత్రం తమ రూమ్లో సుకృషీలు. కృతి శారీ కట్టుకుంటోంది. రిషి తనకు జ్యువెలరీ సెట్ చేస్తున్నాడు. కృతి శారీ కట్టడం కంప్లీట్ అయ్యాక రిషి తనతో మార్నింగ్ నుంచి చూస్తున్నాను, ఏంటి చిన్ను బాగా నీరసంగా ఉన్నావు అని అడిగాడు. ఇంతలో ఎవరో డోర్ లాక్ చేశారు. రిషి తీయగానే సర్వెంట్స్ వచ్చి స్వీట్స్ అండ్ స్నాక్స్ ఇచ్చి వెళ్ళారు. స్వీట్ తీసి కృతికి తినిపించాడు రిషి. కృతి తినగానే కడుపులో తిప్పేసి వెళ్ళి వామిటింగ్ చేసుకుంది. రిషి కంగారుగా ఏమైంది చిన్ను అన్నాడు. కృతి వచ్చి రిషి చేయి తీసుకుని తన పొట్ట మీద పెట్టుకొని రిషి ఐ థింక్ మన బేబీ వస్తోంది అనగానే హే అంటూ తన పైకి లేపాడు రిషి. ఆ తర్వాత కిందకి దించి నుదుటిని ముద్దు పెట్టాడు. హక్ చేసుకుని థ్యాంక్ యూ సో మచ్ బుడ్డోడా, కదా అందరికీ చెప్దామనగానే ఇప్పుడే వద్దు నాన్న పెళ్ళవని తర్వాత చెప్దామంది కృతి. రిషి తన పొట్ట మీద ముద్దు పెట్టి తొందరగా రండి మీ నాన్న వెయిటింగ్ ఎక్కడ అనగానే కృతి తన పైకి లేపి రెండా ఎంతమంది అని అడిగింది. అది నేను నా పిల్లలు చూసుకుంటామంటూ తనకి జ్యువెలరీ పెట్టి రెడీ చేశాడు రిషి. ఆ తర్వాత తను రెడీ అయ్యాడు. ఇద్దరు మండపానికి వచ్చారు. కెమెరాలన్నీ వాళ్ళ వైపు తిరిగాయి. ఫుల్ ఫోటోలు. పెళ్లితంతు మొదలైంది. రిషి అభి వినయ్ వైపు, కృతి మిత్ర సుప్పు వైపు. ఒకటే గొడవ. అందరూ లిషినే చూడ్డం. పెళ్లిలో తనే హైలైట్. గ్రాండ్గా పెళ్లితంతు ముగిసింది. నెమ్మదిగా వచ్చిన గెస్టులు అందరూ వెళ్ళిపోయారు. వినయ్ ఫ్యామిలీ చుట్టాలు సుప్పు ఫ్యామిలీ చుట్టాలు మిగిలారు. అప్పగింతలయ్యాక అందరూ బయటకు వచ్చారు. రిషి వినయ్తో ఇవాళ నుంచి నీ ఫ్రీడమ్ అయిపోయింది కొబ్రా, ఇంకంతా డాక్టర్ పాపదే రాజ్యం అనగానే అందరూ నవ్వారు. వినయ్ సుప్రజ కారు ఎక్కారు. అప్పుడే కరెక్ట్గా ఒకడు ముసుగు వేసుకుని బైక్ మీద ఫాస్ట్గా వచ్చాడు. గన్ తీసి రిషికి గురిపెట్టాడు. కృతి ఎందుకో చూసింది. రిషి అంటూ వెళ్ళి తన లాగేసింది. జస్ట్ మిస్. జరిగిందేంటో తెలిసేలోపే 2 సార్లు షూట్ చేసేసి వెళ్ళిపోయాడు. రిషిని తప్పించబోయి కృతికి గుండెల్లో దిగాయి బుల్లెట్స్. అందరూ పెద్దగా అరిచారు. రిషికి ఒక్క క్షణం మైండ్ బ్లాక్ అయిపోయింది. చిన్ను అంటూ అరుచుకుంటూ వచ్చి తన నొళ్ళలోకి తీసుకున్నాడు. సూర్య విశ్వ బైక్ వెనక పరిగెత్తారు. రిషి ఏడుస్తూ ఏంటి చిన్ను ఏంటిది? నా ప్రేమ రిషి, నువ్వు చూపించిన ప్రేమకు నేను ఇంతకన్నా ఏమివ్వను, నా ప్రాణం తప్ప అంది కృతి. ఇంతలో కృష్ణ కారు తీసుకొచ్చాడు. అందరూ ఏడుస్తూ కృతిని కారులోకి ఎక్కించారు. రిషి కృతిని ఒళ్ళో పడుకోబెట్టుకుని నీకేం కాదంటూ ఏడ్చేస్తున్నాడు రిషి. అంతా హ్యాపీగా జరిగిందనుకుంటే ఇలా అయిందేంటి? అసలు ఆ ముసలి వ్యక్తి ఎవరు? ఇలా ఎవరు చేసి ఉంటారు? మీరు గెస్ చేయగలరా? అయితే కామెంట్ బాక్స్లో తెలియచేయండి.
కీప్ లిసనింగ్. మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. థ్యాంక్ యూ.